చేరుకుడిచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారని, చనిపోతారని, తిరిగి లేస్తారని, తర్వాత మరలా మేఘారూఢుడై వస్తానని అన్ని విషయాలు పాత నిబంధనలో కూడా ఉన్నాయి. పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం. మరి ధర్మశాస్త్రం చెప్పినప్పుడు ధర్మశాస్త్రాన్ని చదువుతారు కదా ఇశ్రాయేలీయులు, యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ చదువుతారు కదా. మరి చదివినప్పుడు వాళ్ళకి ఇది అర్థం కాలేదా? అర్థం కాలేదనే అనుకోవాలి మనం. కారణం ఏంటి చెప్పండి? అర్థమయ్యి ఉంటే నేను దేవుని కుమారుడిని అని ప్రభువారు చెప్పినప్పుడు మరి వారంతా కూడా నమ్మాలిగా. కానీ నమ్మలేదు. కారణం ఏంటి చెప్పండి? దేవుని యొక్క ప్రేమలో మన జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి కార్యము చేయటం లేదు. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం, 12వ అధ్యాయము 3వ వచనము, చూడండి, 2 మాటలు మీకు కనబడతాయి అక్కడ. ఒకటి ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, దూషించు వారిని దూషిస్తాను, నీ ద్వారా సకల జనులకు ఆశీర్వాదము కలుగునుగాక అన్నాడు. ఎవరితో చెప్తున్నాడు? అబ్రహాముతో. పిలివంగానే చెప్పాడు. అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయం 25 మరియు 26 వచనాలు. చూసారా? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించకు ఆయనను మొదలు ఎండకు పంపనని చెప్పాను. ఏదైతే అబ్రహాముతో వాగ్దానం చేశాడో ఆ అబ్రహాము కన్నా కూడా నేను ముందు ఉన్నవాడినని ప్రభువారు చెప్పినా కూడా వినలేదు. వాడు వినకపోవటమే కాదు, ఎదురు తిరిగారు. ఏదైతే పాత నిబంధనలో నీ ద్వారా సకల జనులు ఆశీర్వదించబడతారన్నాడో ఆ రీతిగానే యేసు ప్రభు వారి ద్వారా ఈ యొక్క సకల ప్రపంచంలో ఉన్నటువంటి వారు కూడా ఆశీర్వదించబడుదురుగాక. 2వ విషయం ఆదికాండమే 17వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి ఒక వాగ్దాన కుమారుడికి ఇచ్చినటువంటివి మరి గొప్ప ఆదరణ మాట ఏంటంటే నిత్య నిబంధన నీతో చేస్తున్నాను. ఈ మాట రోమాపత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనబడతాము. 9వ అధ్యాయము 7వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. ఎవరి వాగ్దాన సంతానం? ఇస్సాకు సంతానం. ఇస్సాకు ఎవరు? అబ్రహాం యొక్క కుమారుడు. అబ్రహాంకి ఏం దీవెన ఇచ్చాడు? అదే దీవెన వాగ్దాన కుమారుడికి ఇచ్చాడు. ఆ వాగ్దాన కుమారుడి ద్వారా వచ్చిన వాడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ద్వారానే మనందరికీ కూడా నిత్య నిబంధన ఏర్పాటు చేసి కొత్త నిబంధనను ప్రభువారు మనకి ఇచ్చినట్టుగా బైబిల్ తెలియజేస్తాం. ఆదికాండములోనే 28వ అధ్యాయము 14వ వచనానికి వద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 14వ వచనం.
భూమి యొక్క వంశములన్నీ, భూమి మీద ఎన్ని వంశాలు ఉన్నాయో అన్ని వంశాల వాళ్ళు నీ ద్వారా ఆశీర్వదించబడతారు. లూకాసు వార్త 3వ అధ్యాయం 34వ వచనం. ప్రభువారి గురించి రాయబడిన మాటలు ఇవన్నీ. ముందుగానే బైబిల్లో ఆయన గురించి రాయబడింది. చాలు. వరుస లెక్కలో మీరు కనుక చివరికి వెళితే యేసు ప్రభువారు యూదా గోత్రంలో పుడతాడు. యూదా గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది? యాకోబులో నుంచి వచ్చింది. యాకోబులో వచ్చిన గోత్రాలన్నీ కూడా ఆశీర్వదించబడాలి. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, అలాగే ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన వాళ్ళంతా కూడా ఆశీర్వదించబడాలి. సకల జనులు, భూమి మీద ఉన్న ప్రతివారు అన్నాడు. భూమి మీద కేవలం ఇశ్రాయేలు ప్రజలే ఉంటారా? కాదు కదా, దేవుణ్ణి నమ్మిన ప్రజలు అని అర్థం. తర్వాత ఆదికాండంలోనే 49వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 49వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి ఇక్కడ రాయబడింది యూదా దగ్గర నుండి రాజదండము తొలగదు. ఎవరి యూదా రాజు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గర నుండి రాజదండమేమీ తొలగే పని లేదు. లూకాసు వార్త 3వ అధ్యాయము 33వ వచనం. లూకాసు వార్త 3:33. కాబట్టి వరుస లెక్క అప్పటి నుంచి రాసుకుంటూ వచ్చాడు. అంటే ఆ వంశాలన్నీ కూడా దీవించబడ్డ వంశాలు, దానిలో నుంచి వచ్చినాయి, నాశనం కాలేదు. ఎన్నో తరము ప్రభువారు? 42వ తరం. 4200 సంవత్సరాలు అయింది ప్రభువారు పుట్టే నాటికి. అప్పటి నుంచి ఇప్పటికీ ఒక 2000 సంవత్సరాలు, అంటే 6000 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు 7000 సంవత్సరంలో మనం ఉన్నాం. దేవుడి యొక్క రాకడికి సిద్ధపాటు కాలం. అది ఎప్పుడో మనకు తెలియదు. ఈ సంవత్సరమా, వచ్చే సంవత్సరమా, లేకపోతే ఈ యొక్క 100 సంవత్సరాల్లో, అంటే ఇప్పుడు 26 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి తర్వాత ఇంకా 75 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఈ 75 సంవత్సరాల్లో వస్తారా తెలియదు. దేవుని యొక్క కృప. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12-13 వచనాలు. ఇదొక ప్రాఫెసీ దేవుని యొక్క ప్రేమలో. ఇదొక దేవుని యొక్క ప్రాఫెసీ, దేవుని యొక్క ప్రేమలో జ్ఞాపకం చేసుకోండి. చూసారా? సొలొమోను గురించి దావీదుతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. నిత్యము స్థిరపరుస్తాడట రాజ్యాన్ని. నిత్య రాజ్యము. మరి సొలొమోను కట్టించిన మందిరం ఉందా? ఇప్పుడు లేదు. మరి దేవుడి రాజ్యం ఉందా? ఉంది. మందిరాలంటే మన హృదయమే దేవుని ఆలయం. కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో అదొక మరి సంతానోత్పత్తి తర్వాత మత్తయి సువార్త 1:1. మత్తయి సువార్త చూడండి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన, చూడండి ఎలాగొచ్చేసిందో. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. వంశావళి. దేవుడు చెప్పిన వంశము, ప్రభువారు చెప్పిన దీవెనలు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి జరగబోతాం. యెషయా గ్రంథము 7:14 మనందరికీ తెలిసింది. నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి ఇమ్మానుయేలు పేరు పెడతావు. చదవండి. 7:14 త్వరగా చదవాలి. పాతదే, వాక్యాలు కొత్తవి కావు.
ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు అని లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనంలో మనకు తెలియజేస్తుంది. సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారుడు. ఏంజల్ ఆన్సర్, ద హోలీ స్పిరిట్ విత్ కమ్ ఆన్ యూ, చదవండి, అండ్ ద పవర్ ఆఫ్ ది మోస్ట్ హై విల్. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కాబట్టి ఎవరవుతాడు అతను? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధుడు మరియు దేవుని కుమారుడు. అందుకనే మనం అప్పుడప్పుడు ఆయన్ని అలాగ పిలుస్తాం, దావీదు కుమారుడా అని పిలుస్తాం. ఎందుకని పిలుస్తాం అలాగంటే ఆ వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు, దీవించేవాడు, కరుణించేవాడు, కాపాడేవాడు, బలపరిచేవాడు, తోడుగా ఉండేటువంటి వాడు. 7వ ప్రాఫెసీ కూడా చూద్దాం. హోషేయ గ్రంథము 11:1. When Israel was a child, I loved him, and out of Egypt I called my son. ఐగుప్తులో నుండి నేను నా కుమారుడిని పిలిచి తిని. కాబట్టి దేవుడు పుట్టిన తర్వాత హేరోదు చంపబోతున్నాడు పిల్లల్ని, మీరు ఐగుప్తుకి వెళ్ళిపోండి అని దేవదూత చెప్పింది. అప్పుడు ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నిన్ను చంపబోవాడు చనిపోయాడు అని తిరిగి రమ్మని ఆయన పిలిచింది. మరలా ఆయన తిరిగి వచ్చాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 14-15 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 14-15 వచనాలు. హోషేయలో చెప్పిన మాట ఇక్కడ నెరవేరుతాం. ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు వైపు చూపిస్తూ ఉంటాయి. ఇవన్నీ పాత నిబంధనలో ఇవి. మరి పాత నిబంధనలో వాళ్ళు ఉన్న వాళ్ళంత జ్ఞానులు కదా, మరి అంత జ్ఞానులైనటువంటి వాళ్ళకి ఈ దేవుడు పుడతాడని, ఆయన చనిపోతాడని, ఆయన తిరిగి లేస్తాడని, ఆయన వచ్చి మరలా తన రాజ్యాన్ని స్థాపిస్తాడని ఎందుకు వివరించి చెప్పుకోవటం లేదు వాళ్ళ యొక్క సమాజాల్లో? ఎందుకని దేవుడి గురించి చెప్పరు? యేసుక్రీస్తు గురించి ఎందుకు మాట్లాడరు? కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి ఆదాయం పోతుంది. నిజంగా మాట్లాడితే ఓహో ఈయన కాకుండా ఇంకొక అతను వస్తాడనమాట, ఈ దేవుని కుమారుడు ఒక ఆయన వస్తాడనమాట అన్న సంగతి వాళ్ళు గ్రహించలేకపోయారు. గ్రహిస్తే డబ్బులు పోతాయి, గ్రహిస్తే వాళ్ళకి ఆదాయాలు తగ్గిపోతాయి. ఈ రోజున సంఘాల్లో సేవకులు తమకిష్టమైన బోధ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. దేవునికి ఇష్టమైన వాక్యాన్ని సారంగా సంఘాన్ని నడిపించరు. డబ్బులు వస్తున్న వాళ్ళ దగ్గర ఒక రకంగా, చదువుకున్న వాళ్ళ దగ్గర మరొక రకంగా, బీదవాళ్ళ దగ్గర మరొక రకంగా, చదువు లేని వారి దగ్గర మరొక రకంగా ప్రవర్తిస్తున్నటువంటి సేవకులు అనేక మంది ఉంటారు. బీదవాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థనలు చేయరు, కొంచెం డబ్బులు ఇచ్చే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు, వాళ్ళ దగ్గర ఎక్కువసేపు కూర్చుంటారు. ఇది జరుగుతూ ఉన్నదని మనకి యాకోబు పత్రికలో కూడా రాశాడు. ఫుల్ఫిల్మెంట్ జరిగిందండి పిల్లరా. 2వ అధ్యాయములో మత్తయి సువార్త మలాకి చూడండి, మలాకి గ్రంథము 5:2. మలాకి 5:2. బట్ యు బెత్లెహేం ఎఫ్రాతా, మీకా 5:2. మీకా 5:2 చూడండి, మలాకి కాదండి, మీకా 5:2. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆ చిన్న గ్రామంలో పుడతాడని రాశారు. కాబట్టి ఇశ్రాయేలును ఏలబోవాడు వస్తాడని ఎంతో చక్కగా మీకా గ్రంథంలో రాయబడి ఉంటే వారికి అర్థం కాల, వాళ్ళకి అర్థం కాల. అయితే ఎప్పుడు తెలుసుకున్నారు వీళ్ళు? ఇది మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం.
ఏమంటే జ్ఞానులు వచ్చి అడిగారు. అడిగినప్పుడు అప్పుడు హేరోదు రాజు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలన అడిగి కనుక్కుంటున్నాడు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా యోదా దేశము బెత్లెహేమా నీవు ఇలా యోదా ప్రధానంలో ఎంత మాత్రమో అల్పమైన దాని. బైబిల్లో ఈ వాక్యం ఉన్నదని అక్కడున్న శాస్త్రులకు పరిచయులకు ప్రధాన యాజకులకు అందరికీ తెలుసు. కానీ ఈయన నమ్మటం లేదు. బైబిల్లో రాసిందండి, మీకా గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి అని ఎవరికి చెప్తున్నారు? హేరోదు రాజుకు చెప్తున్నారు. అంటే వాళ్ళకి తెలుసు వాక్యం, ఎక్కడ ఏ వాక్యం ఉందో వాళ్ళు చెప్పారు ఇప్పుడు రాజుకి. కానీ వాడు నమ్మటం లేదు దేవుణ్ణి. అలాగే నీకు కూడా వాక్యం ఏంటో చెప్తున్నావు, కానీ నీవు నమ్మటం లేదు. నమ్మినట్టుగా నటించొద్దు. హేరోదు ఏం చేశాడు? నమ్మినట్టుగా నటించాడు. ఏమన్నాడు? క్రీస్తు ఎక్కడ పుట్టునని అడిగేశాడు. నిజంగానే అడిగాడు. కానీ అతను నమ్మాడా? నమ్మలా. ఎందుకు? తనకన్నా ఇంకొక వ్యక్తి రాజుగా వచ్చాడని చెప్పారు జ్ఞానులు. యూదుల రాజు ఎక్కడ పుట్టాడు. ఇక కోపం వచ్చేసింది. క్రీస్తు అన్న సంగతి తెలుసు, ఆయన ఇక్కడ పుడతాడనే సంగతి తెలుసు, కానీ దేవుడిని నమ్మడు. అలాగే చాలామంది కుటుంబాల్లో యేసు ప్రభు వారు ఏంటంటే తెలుసు, కానీ నమ్మరు. యథార్థంగా మాట్లాడుకోరు. దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకము చేసుకోరు. చూద్దాం ప్రియులారా, ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయము 15వ వచనం. యేసు ప్రభు వారిని మడమ మీద కొడతారని బైబిల్లో రాసింది. దేవుని యొక్క ప్రేమలో దేవుడు దాని తలను చితకొడతాడని రోమాపత్రిక చివరి అధ్యాయంలో రాశాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు వారి మెడం మీద కొడతారు. మెడం మీద అంటే కాలు మెడం మీద ఏం కొట్టారండి? మేకులు. కాబట్టి కొట్టారుగా. దేవుడేమో దాన్ని ఆ యొక్క సిలువలో మరణంను గెలిచాడు. కానీ సాతాను ఏం చేశాడంటే ఆయన మెడం మీద మేకులతో దించేశాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి సిలువలో ఏం చేశాడు ప్రభువారు? అపవాది క్రియలను లయపరిచాడు. ఏం చేశాడు? మరణమును గెలిచాడు. మరణము గెలిచిన రాజుగా ఆయన పిలువబడ్డాడు. కాబట్టి మనం కూడా సాతాన్ని ఓడించి మరణమును గెలగలుగుతాం. 10వ ప్రాఫెసీ చదువుకుందామండి. మరి ఎక్సోడస్ 12వ అధ్యాయము 5వ వచనం. దేవుని యొక్క ప్రేమలో నిర్గమకాండములో 12:5. కాబట్టి ఎవరిని తీసుకోవాలి? పస్కాని భోజించాలి అంటే ఎవరిని తీసుకోవాలి? నిర్దోషమైనటువంటి మరి ఏడాది అంటే మంచి యవ్వన దశలో ఉంటుంది ఏడాది అంటే, అలాంటి దాన్ని తీసుకోవాలి. ప్రభువారు కూడా మంచి యవ్వన దశలో ఆయన మన కొరకు బలి అయిపోయాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. దేవుని యొక్క కృపలో హౌ మచ్ మోర్ దెన్ విల్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ఆయన ఎందుకు రక్తం కార్చాడు? మన మనస్సాక్షిని శుద్ధి చేసుకోవటానికి. ఎందుకంటే ఆయన చనిపోవాలి దేవుడై ఉండి అనకు. ఆయన గనక రక్తం కార్చకపోతే మన మనస్సాక్షి శుద్ధి జరగదు.
కడగబడం, భయపడం, బాధపడం, పశ్చాత్తాపడం, ఒప్పుకోం, కన్విన్స్ అవ్వం. కాబట్టి ఆయన రక్తము అన్ని కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి అలాంటి రక్తం దగ్గరికి మనము వస్తూ ఉన్నాం, అలాంటి రక్తాన్ని తీసుకుంటున్నాం. కానీ కడగబడుతున్నావో లేదో ఒక్కసారి పరీక్ష చేసుకో. ఇంకా అనేకమైన ఈ యొక్క ప్రవచనాలు ఉన్నాయి. దేవుడి చిత్తమైతే రేపు ఆదివారము మరికొన్ని ప్రవచనాలు మనము చదువుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మోకరించి